మనం ఇప్పుడున్నాం ప్రెసెంట్ పంజాగుట్టలోని అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో. ఏంటండి ఇది విజన్ సీకింగ్ అంటే ఏంటి? విజువల్ సీకింగ్ అంటే డెఫినెట్లీ కైండ్ ఆఫ్ సీకింగ్ బిహేవియర్. ఇప్పుడు మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అది కూడా కొంతమంది సీక్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే విజువల్ సీకింగ్ అంటే డిఫరెంట్ కార్నర్ జోన్ ఇలా చూస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యాన్ రొటేట్ ఏదైతే అవుతా ఉంటుందో అబ్నార్మల్ గా అనిపిస్తారు కదా ఆ విజువల్ సీకింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు 10 మంది ఉన్నారు, సో 10 మంది ఉన్న ఇలా చేస్తూ ఉన్నాను అనుకోండి, సో డెఫినెట్లీ నన్ను డిఫరెంట్ గానే చూస్తారు వేరే వాళ్ళు. సో నాకు అనిపించదు, అవును, ఎందుకంటే నేను నా ఓన్ వరల్డ్ లో ఉన్నాను. ఓకే, సో ఐ డోంట్ కేర్ అబౌట్ నా పక్కన ఎవరు ఉన్నారు, నా ముందరే ఉన్నారు. వీళ్ళకి పుట్టుకతోటే విజువల్ సీకింగ్ అనేది ఉంటుందా, లేకపోతే పెరుగుతూ ఉంటే ఈ ప్రాబ్లం రావడం చూస్తుంటారా? కొంతమందికి పుట్టుకతో కూడా రావచ్చు. కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి విజన్ ఏదైతే ఉందో 6x6 విజన్ అంటా ఉంటాం వరల్డ్ వైడ్ గా. డిజిటల్ గ్యాజెట్స్ దూరం పెడతా ఉంటే ఆర్ వాళ్ళతో మనం కలిసిమెలిసి ఆడుతూ ఉంటే, అంటే గివ్ అండ్ టేక్ పాలసీ అనేది నేర్పిస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోకుండా మన వరల్డ్ లో ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం సోషలైజేషన్ అంటా ఉంటాం. విజువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, విజువల్ సీకింగ్ ఉన్న వాళ్ళకు విజన్ థెరపీ ట్రీట్మెంట్ ఒకటి ఇస్తే సరిపోతుందా? డిపెండ్స్. ఇప్పుడు విజన్ సీకింగ్ ఒకటే ఉంది అనుకోండి, ఒక విజన్ థెరపీ ఇస్తూ ఉంటాం మనం. విజన్ తో పాటు కొంతమంది పిల్లలకి ఇందాక చెప్పాను నేను, స్పీచ్ కూడా డిలే ఉంటుంది. సో అప్పుడు విజన్ కమ్ స్పీచ్ కంప్లీట్ గా రికవర్ అవుతారా థెరపీ త్రూ? సో ఎప్పుడైతే టచ్ చేసి వాళ్ళకి మనం అన్ని ఇంటరాక్షన్ చేస్తూ ఉంటామో అంత బ్యూటిఫుల్ గా ఇంప్రూవ్మెంట్స్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. విజన్ సీకింగ్ కి సంబంధించి ఎంతమందికి అవగాహన ఉంది? పిల్లల్లో వచ్చే విజన్ సీకింగ్ ని ఐడెంటిఫై చేయడం ఎట్లా? వీళ్ళ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి విజన్ సీకింగ్ ఉంటే? ఒకవేళ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది తెలుసుకుందాం. డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో ఉన్నారు. ఆర్థో ఆప్టిస్ట్, విజన్ థెరపిస్ట్, అలాగే చైల్డ్ సైకాలజిస్ట్. మనం ఇప్పుడున్నాం ప్రెసెంట్ పంజాగుట్టలోని అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో. వీళ్ళకి హైదరాబాద్తో పాటు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణలో మొత్తం 7 సెంటర్స్ వీళ్ళకు ఉన్నాయి. ప్రెసెంట్ మనం ఉన్న పంజాగుట్ట సెంటర్లో డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఏంటండి ఇది విజన్ సీకింగ్ అంటే ఏంటి? విజువల్ సీకింగ్ అంటే డెఫినెట్లీ కైండ్ ఆఫ్ సీకింగ్ బిహేవియర్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే లైక్ మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అది కూడా కొంతమంది సీక్ చేస్తూ ఉంటారు, రైట్? సో కొంతమంది ఏంటంటే విజువల్ సీకింగ్ అంటే డిఫరెంట్ కార్నర్ జోన్ ఇలా చూస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యాన్ రొటేట్ ఏదైతే అవుతా ఉంటుందో ఆ ఫ్యాన్ రొటేషన్ ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. మనకు ఇట్స్ లైక్ డిఫికల్ట్ అన్నమాట. ఏదైతే ర్యాపిడ్ మూమెంట్ ఏదైతే వెళ్తా ఉంటుందో సో దాన్ని మనం ఎక్కువసేపు చూడలేము. కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ ర్యాపిడ్ మూమెంట్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతా ఉంటారు. సో దాన్ని నార్మల్గా ఏంటంటే ఇలా విజువల్గా వీళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. సో కొంతమంది ఫ్యూ థింగ్స్ ని ఇష్టపడతా ఉంటారు. నార్మల్ గా అదే కావాలి, అదే చూస్తూ ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. సో అలా విజువల్లీ లైక్ ఎక్కువగా సీక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో విజువల్ సీకింగ్ బిహేవియర్ అంటా ఉంటాం. ఇట్స్ విజువల్ సీకింగ్, నాట్ విజువల్ సీకింగ్. ఓకే ఓకే. అబ్నార్మల్ గా అనిపిస్తారు కదా ఆ విజువల్ సీకింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం నార్మల్ గా 10 మందిలో కూర్చొని ఉన్నాం. సో ఓవరాల్ గా ఏంటంటే నార్మల్ గా మనం బెడ్రూమ్లో ఉన్నట్టుగా మనం హాల్లో ఉన్నట్టుగా మనం డెఫినెట్లీ 10 మందిలో ఉండము. సో ఓవరాల్గా ఏంటంటే ఒక పొజిషన్, సిట్ రైట్ పొజిషన్ కానీ ఉండడం కానీ, లేదు అంటే ప్రాపర్ పొజిషన్లో మనం కూర్చోవడం కానీ, సో ఇవన్నీ ఏంటంటే నార్మల్. ఇది ఇప్పుడు ఎవరు ఎలా ఇప్పుడు హాల్లో కూర్చొని ఉన్నారనుకోండి, ఇలా లీనై కూర్చుంటారు టీవీ చూస్తూ. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ సిట్ రైట్ పొజిషన్ అనేది ఉంటుంది. సో ఈ పిల్లలు ఏంటంటే సో డజంట్ మ్యాటర్ అన్నమాట. సో మనం స్కూల్లో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, బయట ఉన్నామా, సో వాళ్ళకి ఏదైతే సీకింగ్ బిహేవియర్ ఉంటుందో, ఇప్పుడు 10 మంది ఉన్నారు, సో 10 మంది ఇలా చేస్తూ ఉన్నాను అనుకోండి, సో డెఫినెట్లీ నన్ను డిఫరెంట్ గానే చూస్తారు వేరే వాళ్ళు. సో నాకు అనిపించదు, ఎందుకంటే నేను నా ఓన్ వరల్డ్ లో ఉన్నాను. సో ఐ డోంట్ కేర్ అబౌట్ నా పక్కన ఎవరు ఉన్నారు, నా ముందరే ఉన్నారు, ఎవరైనా ఉన్నారా, సో ఎవరైనా ఏమైనా అనుకుంటారా, సో అది నాకు అవగాహనే ఉండదు, ఏదైనా అనుకుంటారేమోనని. సో విజువల్ గా ఏంటంటే వాళ్ళు సీక్ అవుతా ఉంటారు, వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఏంటి వాళ్ళకి అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ప్రెగ్నెన్సీలోనే ఏమన్నా జరుగుతుందా వాళ్ళకి పిల్లలు? దేర్ ఆర్ ఛాన్సెస్ అలా కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే జెనెటికల్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే నార్మల్ గా బర్త్ తర్వాత కొన్ని ఏంటంటే లైక్ అడక్షన్ అంటా ఉంటాం.
సో ఇప్పుడు కాలేజ్ లైఫ్లో వెళ్తే లైక్ యంగ్స్టర్స్ గర్ల్స్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు లైక్ స్మోక్కి అలవాటు పడతారు రైట్. అదేంటంటే ఎంత తాగుతారంటే వాళ్ళు స్మోక్ సిగరెట్ ఇక్కడ లేకపోయినా ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. ఓకే, బికాస్ ఆఫ్ అడక్షన్. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆల్కహాల్కి అలవాటు పోతా ఉంటారు. సో అలానే వీళ్ళు ఏంటంటే చిన్నప్పుడే ఇవి అన్నీ నెక్స్ట్ లెవెల్ రైట్. సో చిన్నప్పుడు ఏంటంటే కొంతమంది డిజిటల్ గ్యాజెట్స్ చూస్తూ ఉంటారు. సో డిజిటల్ గ్యాజెట్ చూస్తూ ఒక బిహేవియర్ వస్తుంది. కొంతమంది కాలర్ ఇలా చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది చిన్నప్పుడే పిల్లలు ఇలా కాలర్ని నములుతూ ఉంటారు రైట్. కొంతమంది థమ్ సకింగ్ అనేది ఉంటుంది రైట్. సో ఇది ఏంటంటే అన్వాంటెడ్ బిహేవియర్ ఆర్ మనకు సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది మనకు తెలియకుండానే మోర్ యాక్టివ్లో ఉంటుంది. సో ఇప్పుడు కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది నార్మల్గా ఇప్పుడు మీరేమంటున్నారు, సో నార్మల్గా దాన్ని తెలుసుకొని నేను మీకు చెప్పడం ఏదైతే జరుగుతుందో అది నార్మల్. సో మీరు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, నేను ఒకటి మాట్లాడతాను, దానికి ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ ఉంటా ఉంటాయి రైట్. సో ఇది ఎందుకు ఉంటుందంటే ఓన్ వరల్డ్, అంటే నాది నాకు తెలియకుండానే సమ్వేర్ నేను చూస్తూ ఉన్నాను. సో సమ్వేర్ లైక్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విత్ మై బాడీ అండ్ ఫ్యూ థింగ్స్. సో కొంతమంది ఏంటంటే టీవీ రిమోట్ తీసుకొని తిరుగుతూ ఉంటారు, టీవీ ఆఫ్ ఉన్నా ఆన్ ఉన్నా టీవీ రిమోట్ మాత్రం చేతిలో కావాలి. సో అది ఒక అడక్షన్ అనమాట. సో అలాంటిదే కైండ్ ఆఫ్ అడక్షన్ ఇది. సో దాన్ని మనం విజువల్ సీకింగ్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో విజువల్గా ఎప్పుడైతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, సో మాట్లాడేటప్పుడు ఏంటంటే సో అండ్ సో హెయిర్ ఉంది, కర్లీ హెయిర్ ఉంది, వైట్ టీ షర్ట్ వేసుకున్నారు అని నేను అబ్జర్వ్ చేసి ఓవరాల్గా నా బ్రెయిన్కి పంపిస్తాను. సో బ్రెయిన్ నాకు చెప్తుంది అది. సో ఇలా సో అండ్ సో కలర్ బ్లాక్ హెయిర్ ఉంది, వైట్ టీ షర్ట్ ఉంది అని. సో విజువల్గా నేను ఎప్పుడైతే అటెన్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో స్మూత్ గా లాంగ్ టర్మ్ గా వెళ్తా ఉంటుంది. లైక్ హాఫ్ అన్ అవర్, 40 minutes, 2 hours, 3 hours కంటిన్యూస్ గా మనం మాట్లాడుకోవచ్చు రైట్. అది నార్మల్. సో ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో మేబీ నాకు నచ్చట్లేదు, ఎందుకంటే నాకు ఇంకొకటి కావాలి, ఏదో ఒకటి థింగ్ ఏదో ఒకటి కావాలి, లేదంటే మొబైల్ ఏదో ఒకటి కావాలి రైట్. సో ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో సో నా మొబైల్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఏం చేయాలో అర్థం కాదు నాకు, అప్పుడు మొబైల్ లేదు, మీతో మాట్లాడాలి. సో కాసేపు మాట్లాడతాను, హాఫ్ అన్ అవర్, 40 minutes, దాని తర్వాత ఐఎమ్ గెట్టింగ్ బోరింగ్ అనమాట. సో ఎట్లా అంటే నాకే తెలియకుండానే అటు చూడడం ఇటు చూడడం ఇది నార్మల్ రైట్. బట్ పిల్లలకి ఏంటంటే కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా మనం చూస్తూ మాట్లాడాలో ఆ చూస్తూ మాట్లాడలేకపోతా ఉంటారు అనమాట. సో ఐ కాంటాక్ట్ ఉండదు, ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటా ఉంటాం. సో ఫోకసింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాను బట్ సో అండ్ సో నాకు బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది, టేబుల్ కనిపిస్తుంది రైట్. సో ఓవరాల్గా ఇవి అంతా బ్లర్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఫేస్ పైన చూస్తున్నానో ఫేస్ మాత్రమే క్లియర్గా ఉంది రైట్. ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్ ఉంటేనే పాసిబుల్ రైట్. సో ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్ప్రెషన్స్ మీరు నవ్వుతున్నారా, లేకపోతే కోపంగా ఉన్నారా, లేకపోతే లైక్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు అలా ఉన్నారా, లేకపోతే సో అండ్ సో ఎమోషనల్గా ఉంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు ఏడుస్తారు. సో కన్నీళ్ళు వస్తుంది కాబట్టి విజువల్గా ఉంటుంది రైట్. పిల్లలు ఇది నోటీస్ చేయరు, ఎవరైనా ఏడుస్తున్నారా డజంట్ కేర్. సో ఏమైనా నవ్వుతున్నారా, ఎందుకు నవ్వుతున్నారో తెలియదు. సో కాపీ చేస్తారు, చూస్తారు, ఏదైతే వాళ్ళకి నచ్చుతుందో అదే చూస్తారు. సో ఏదైతే నచ్చదో దానిపైన అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండదు. సో చూస్తున్నారు, జస్ట్ చూస్తున్నారు, బట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారు అనేది కూడా వాళ్ళు చూడరు అన్నమాట. సో చూస్తూనే ఉంటారు, కాకపోతే ఫోకసింగ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తూ సమ్వేర్ ఇలా చూస్తాను అనుకోండి, సో పక్కన వాళ్ళకి ఏమనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తున్నాను, నేను చూడట్లేదు, ఇప్పుడు చూస్తున్నాను రైట్. సో ఓవరాల్గా ఏదైతే ఉందో పిల్లలు ఎప్పుడు కూడా ఓన్ వరల్డ్లో వెళ్ళడానికి కారణం విజువల్ ఇష్యూస్ అని మనం అనొచ్చు. సో ఇప్పుడు చాలా మంది పిల్లలకి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. అంటే నార్మల్గా స్కూల్లో వెళ్తారు, కాపీ ఏదైతే ఉందో బోర్డు పైన చెప్పేది అది కాపీయింగ్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయాలి, రాయాలి, అది రాయలేకపోతారు. సో ఓవరాల్గా ఏంటంటే చదివిన లైనే మళ్ళీ రిపీటేటివ్ అదే చదువుతారు కొంతమంది. సో అది లెర్నింగ్ డిజబిలిటీ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి డిఫరెంట్ ఇష్యూస్ ఏంటంటే విజువల్గా ఎప్పుడైతే మనకు అటెన్షన్ ఉండదో, ఫోకస్ అనేది ఉండదో, సో ఓవరాల్గా డెఫినెట్లీ డిస్ట్రాక్షన్స్ అనేది మనకు ఆటోమేటికల్గా సో కాన్సన్ట్రేషన్ని డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్గా ఒక ఓన్ వరల్డ్ క్రియేషన్ అనేది ఉంటుంది. సో పక్కన ఏం జరుగుతుంది, సో వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు ఇవన్నీ చూడరు అనమాట పిల్లలు. సో కోపం వచ్చింది ఏడవడం, లేదు అంటే స్క్రీమ్ చేయడం, సో లేదు అంటే బిహేవియర్ ఇష్యూస్ చూపిస్తూ ఉంటారు కొంతమంది ఒక 2-3 years తర్వాత పిల్లలు లైక్ చేయడం, లేదు అంటే థింగ్స్ తీసుకొని పడేయడం. వాళ్ళకి తెలియదు అది. ఎందుకంటే కొంతమందికి స్పీచ్ కూడా రాదు ప్రాపర్గా. ఇప్పుడు నార్మల్గా 1.5 year 2 years తర్వాత స్పీచ్ మాట్లాడడం వస్తుంది. అంటే మనలాగా మాట్లాడరు 1.5-2 years లో, మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు మాటలు.
మమ్మీ వాటర్, అది పెట్టు, నేను తింటా, ఈ విధంగా ఒక 2 వర్డ్స్ మాట్లాడడం ఏదైతే ఉంటుందో మల్టిపుల్ వర్డ్స్ మాట్లాడతారు. కాకపోతే కొంతమంది పిల్లలు మాట్లాడలేకపోతారు, ఎందుకంటే సో అండ్ సో ఇష్యూస్. సో ఓవరాల్గా ఎందుకు ఇష్యూ వస్తుందంటే మనం మాట్లాడేది ఫేస్ చూసి, పిల్లలు ఏంటంటే లిప్ మూమెంట్ చూస్తారు, టంగ్ మూమెంట్ చూస్తారు, వెళ్దాము. ఇప్పుడు ఇది మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా విజువల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆడిటరీ కమ్ విజువల్గా రెండు అటెన్షన్ ప్రాపర్గా ఉంటేనే వినడం, సో దాన్ని కాపీ చేయడం. సో ఇలా చూసి లిప్ని ఆ మూమెంట్ ఎలా అవుతుంది, టంగ్ ఎక్కడ టచ్ అవుతుంది, ఇవన్నీ ఏంటంటే ఫిక్సేషన్ అంటాం. విజువల్గా ఏదైతే ఉందో ఫిక్సేట్ చేసి దాన్ని కాపీ ఇమిటేషన్. సో పిల్లలు ఎప్పుడు కూడా ఇలా చూస్తూ కాపీ ఇమిటేషన్ 2-3 సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ విజువల్గా ఇష్యూస్ లేదనుకోండి ప్రాపర్గా వచ్చేస్తుంది. సో నార్మల్ చైల్డ్ అనడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలు ఇలాంటివి ఇష్యూస్తో ఉంటారో సో డెఫినెట్లీ వాళ్ళకి మనం స్పెషల్ కిడ్ కింద మనం కన్సిడర్ చేసి సో వాళ్ళకి డిఫరెంట్ కొన్ని థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి థెరపీస్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే వీళ్ళకి పుట్టుకతోటే విజువల్ సీకింగ్ అనేది ఉంటుందా, లేకపోతే పెరుగుతూ ఉంటే ఈ ప్రాబ్లం రావడం చూస్తుంటారా? కొంతమందికి పుట్టుకతో కూడా రావచ్చు, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి విజన్ ఏదైతే ఉందో 6/6 విజన్ అంటా ఉంటాం వరల్డ్ వైడ్ గా. సో ఓవరాల్ గా ఆ చూపు ఏదైతే ఉందో సర్టెన్ డిస్టెన్స్ లో మనకు చిన్నవి కూడా మనం చూడగలగాలి. సో చూస్తూ ఉంటే అది నార్మల్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకే ఏదైతే లెటర్స్ ఉన్నాయో అదే చూడగలుగుతారు, దాన్ని బియాండ్ చూడలేరు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే నార్మల్గా వాళ్ళు నియర్ థింగ్స్నే ఫోకస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డెఫినెట్లీ పెద్దవాళ్ళు అయితే మనం చెప్తాం, ఓకే నాకు అక్కడ దాకా కనిపిస్తుంది, నీకు కనిపించట్లేదా అని అంటే కంపేర్ చేస్తారు, ఓకే నాకెందుకు కనిపించట్లేదా అని. రైట్, ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఈ తెలివి వచ్చేస్తుంది. బట్ చిన్న పిల్లలు ఉంటారు, ఒక 2 ఇయర్స్, 1.5 ఇయర్, 3 ఇయర్స్ పిల్లలు, ఇవన్నీ కంపారిజన్ రాదు వాళ్ళకి. సో అందుకని ఐ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఎవ్రీ 6 మంత్స్కి మనం ఆ ఎగ్జామినేషన్ చేయడం ఒకవేళ పిల్లలకి చేస్తూ ఉంటే, ఎందుకంటే ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే పెద్దవాళ్ళకే ఒక 40-50 ఇయర్స్ తర్వాత స్పెక్టికల్స్ వచ్చేవి. అవును, రైట్. ఇప్పుడు మీకు లేదు, నాకు లేదు స్పెక్స్, బట్ చిన్న పిల్లలకి స్పెక్స్ చూస్తున్నారు మీరు. ఒక 10 మందిలో 2-3 స్పెక్స్ వస్తుంది, ఎందుకంటే నియర్ థింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, డిస్టెన్స్ చూడట్లేదు వాళ్ళు. సో డిస్టెన్స్ చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఐ పైన ప్రెషర్ పడి మయోపియా అనే కండిషన్ ఉంటుంది అనమాట. సో మైనస్ పవర్ అంటూ ఉంటాం, అది కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమంది రబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా ప్రెషర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే సిలిండ్రికల్ పవర్ అనేది ఉంటుంది ఒకటి, ఆ సిలిండ్రికల్ పవర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా బ్లర్ విజన్ ఉంటుంది అన్నమాట. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉండడం జరుగుతుంది ఐ పరంగా. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం లైక్ చూస్తూ ఉంటే, సో కన్సల్టెంట్కి వెళ్ళి చూపిస్తూ ఉంటే డెఫినెట్లీ అది మెల్లమెల్లగా ఏదైతే చిన్న ఇష్యూ ఏదైతే ఉంటుందో చిన్న దాంతో అయిపోతుంది. ఆ ఇష్యూ పెరిగే కొద్దీ ఏంటంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఓకే, సో పేరెంట్స్ కి అవగాహన ఉందా ఈ విజువల్ సీకింగ్ కి సంబంధించి? వాళ్ళ పిల్లల్లో ఐడెంటిఫై చేయగలుగుతున్నారా, ఇమీడియట్ గా తీసుకురాగలుగుతున్నారా? విదిన్ సిటీలో మెట్రో సిటీస్ కానీ 1 టైర్ సిటీస్ అంటూ ఉంటాం మనం, అలాంటి సిటీస్లో కానీ డెఫినెట్లీ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఏంటంటే కొన్ని రూరల్ ఏరియాస్ నుంచి కానీ, ఈవెన్ దో మెట్రో సిటీస్లో కూడా ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు బిజీ ఉన్నారు అనుకోండి, రైట్. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటారు. ఓకే మొబైల్ చూస్తున్నాడు కదా, టీవీ చూస్తున్నాడు కదా, బిజీ ఉన్నాడు కదా, సరే మన పని మనం చేసుకుందాం కదా అన్నట్టుగా వాళ్ళు ఛాలెంజ్ చేయరు యాజ్ ఎ పేరెంట్, రైట్. సో వాళ్ళకి తెలియకుండానే పిల్లల్ని ఓన్ వరల్డ్లోకి తోసేయడం జరుగుతుంది. అంటే వాడు ఉన్నాడు కదా బిజీ, సో వాడు బిజీ ఉన్నాడు అనే కాన్సెప్ట్ ఏదైతే వాళ్ళకి తెలుస్తుందో, సో వాడు ఓన్ వరల్డ్కి వెళ్ళిపోతున్నాడు అనే కాన్సెప్ట్ అనేది పేరెంట్కి అర్థం కాదు. సో ఎప్పుడైతే పిల్లల్ని 2-3 సార్లు పిలిచినా పలకరు, నేమ్ కాల్ రెస్పాన్స్ ఉండదు, రైట్. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే నార్మల్గా కమాండ్ ఫాలోయింగ్ అంటూ ఉంటారు, ఇట్రా నాన్న అక్కడ కూర్చో అంటే రాడు, కూర్చోడు. అది 2-3 సార్లు చేసినా, 10 సార్లు చేసినా, 20 సార్లు చేసినా రాదు. సో డెఫినెట్లీ అలాంటి కండిషన్లు ఏంటంటే డెఫినెట్లీ యాజ్ ఎ పేరెంట్గా ఇమ్మీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకొని, ఓకే సో ఓవరాల్గా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన అర్థం కావట్లేదు అంటే డెఫినెట్లీ కన్సల్టేషన్కి వచ్చి సో అండ్ సో ఇష్యూ ఉంది, ఇలా జరుగుతుంది నా చైల్డ్తో, ఇది అన్ని డిస్కస్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి కొంత టైం ఒక 3 months 6 monthsలో వాళ్ళు నియర్ టు నార్మల్ అయిపోతారు కొన్ని థెరపీస్ ఇచ్చి. లేదు అనుకోండి కొన్ని ఏంటంటే వర్చువల్ ఆర్టిజం అంటూ ఉంటాం, బికాస్ ఆఫ్ డిజిటల్ గ్యాజెట్స్. వాళ్ళు ఏంటంటే 1-way కమ్యూనికేషన్ ఉంటుంది వాళ్ళకి, అంటే చూస్తారు నవ్వుతారు, చూస్తారు వింటారు నవ్వుతారు, మాటలు ప్రాక్టీస్ కాదు,
ఇప్పుడు నేను మలయాళం మాట్లాడాలి అలాంటి వర్డ్స్ అళ్ళ కొంతమందికి రాదు అలా అన్నాడు, లా అంటారు. సో కొంతమంది పిల్లలు లాని రా అంటారు, రైట్. సో ఓవరాల్గా ఏంటంటే ఎందుకు అంటే టంగ్ ట్విస్టింగ్. ఆ టంగ్ ట్విస్టింగ్ టక 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 ఇది అన్నీ ఏంటంటే చిన్నప్పుడే నేర్చుకోవాలి, రైట్. సో ఓన్లీ చూస్తూ ఉండడం వింటూ ఉండడం అంటే ఆ టంగ్ ప్రాక్టీస్ అనేది కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే టంగ్ కూడా బయటికి రాలేని పరిస్థితి. పిల్లలు కొంతమంది స్పిట్ చేయలేరు. స్పిట్ చేయాలంటే ఇవి లోపలికి వెళ్ళాలి, నేను బ్లోయింగ్ చేయాలి, బయటికి వస్తుంది, రైట్. ఇవన్నీ ఏంటంటే నార్మల్గా ఒకదానికి ఒకటి అన్ని లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా స్పీచ్ డిలే అయిపోవడం, విజువల్ ఇష్యూస్ ఉండడం. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే టాంట్రమ్స్ ఉంటాయి. సో సెన్సరీ ఇష్యూస్ కానీ లేదంటే వెస్టిబులర్ ఇష్యూస్ అంటూ ఉంటాం. సో అవి ఏంటంటే నార్మల్గా బ్యాలెన్సింగ్ కోఆర్డినేషన్ ఉండదు. సో ఎక్కడ పడితే అక్కడ పడతా ఉంటారు. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కొంతమందికి. ఇవన్నీ మాటలు డిలే అయిపోద్ది ఏమవుతుందంటే బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. మీరు చెప్పింది నాకు తెలుగు అర్థమవుతుంది, నాకు మాట్లాడడానికి రావట్లేదు అర్థమవుతుంది, ఎందుకంటే విన్నాను చూసాను, రైట్. సో మాటలు ఎందుకు రావట్లేదు మాట్లాడడానికి అంటే ప్రాక్టీస్ చేయలేదు. సో చిన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి తెలుగు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు మీరు కేరళకి వెళ్ళండి, అక్కడ ముస్లిమ్స్కి కూడా ఒక కమ్యూనిటీ, వాళ్ళకి మలయాళం బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ ఇంగ్లీష్ కూడా వస్తుంది, బట్ హిందీ ప్రాపర్గా రాదు. ఈవెన్ దో మన ఆంధ్రాలో కూడా కొంతమంది హిందీ ఏదైతే ఉంటుందో ముస్లిమ్స్ వాళ్ళు కొంచెం తెలుగు యాక్సెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ అక్కడ సొసైటీ అలా ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఏదైతే ఉందో పిల్లలు ఎప్పుడు కూడా తొందరగా మాటలు నేర్చుకోవాలంటే సో విజువల్గా డిస్టర్బెన్సెస్ లేకుండా డిజిటల్ గ్యాజెట్స్ని దూరం పెట్టాలి. సో పిల్లలకి ఏంటంటే ఎప్పుడు కూడా డిజిటల్ గ్యాజెట్స్ దూరం పెడతా ఉంటే ఆర్ వాళ్ళతో మనం కలిసిమెలిసి ఆడుతూ ఉంటే అంటే గివ్ అండ్ టేక్ పాలసీ అనేది నేర్పిస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోకుండా మన వరల్డ్లో ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం సోషలైజేషన్ అంటూ ఉంటాం, రైట్. సో ఇవన్నీ ఏంటంటే విజువల్ ఇష్యూస్ ఉంటే కొంచెం ప్రతిదీ ల్యాగ్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఆర్టిజం ఉండొచ్చు, ADHD ఉండొచ్చు, కొంతమందికి లెర్నింగ్ డిసబిలిటీ ఉండొచ్చు, కొంతమందికి డిఫరెంట్గా విజువల్గా ఏదైతే ఉంటాయో CVI కండిషన్స్ అంటూ ఉంటాం, లేదంటే లో విజన్ అంటూ ఉంటాం, లేకపోతే కొంతమంది పిల్లలకి ఆంబ్లోపియా అంటూ ఉంటాం. ఒక కన్ను బాగానే ఉంటుంది, ఇంకో కన్ను విజన్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో లేజీ ఐ అంటూ ఉంటాం. మళ్ళీ లోపల ఏమైనా చెక్ చేస్తే ఏమైనా ఇష్యూ ఉందా, ఏ ఇష్యూ ఉండదు, దానికి మెడిసిన్ ఉండదు, దానికి సర్జరీ ఉండదు. సో ఓవరాల్గా చూపు ఉండాల్సిన దానికంటే తక్కువ అయిపోతుంది, దాన్ని ఆంబ్లోపియా కండిషన్ అంటూ ఉంటాం. ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ ఉండడం జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ని మనం విజన్ థెరపీ ఏదైతే ఉందో సో ఓవరాల్గా అలాంటి విజన్ థెరపీ, బిహేవియరల్ విజన్ థెరపీ ఆర్ ఆర్థోప్టిక్స్ ఆర్ స్ట్రాబిస్మస్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. ఆల్సో కొంతమంది కన్వర్జెన్స్ డైవర్జెన్స్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అనమాట. అలా రెగ్యులర్ విజన్ థెరపీ ఏదైతే ఉందో ఇలా ఒక 3 types ఆఫ్ విజన్ థెరపీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పిల్లల్లో. ఓకే, అంటే ఓన్లీ ఈ విజువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, విజువల్ సీకింగ్ ఉన్న వాళ్ళకు విజన్ థెరపీ ట్రీట్మెంట్ ఒకటి ఇస్తే సరిపోతుందా? డిపెండ్స్. ఇప్పుడు విజన్ సీకింగ్ ఒకటే ఉంది అనుకోండి, ఒక విజన్ థెరపీ ఇస్తూ ఉంటాం మనం. విజన్తో పాటు కొంతమంది పిల్లలకి ఇందాక చెప్పాను నేను, స్పీచ్ కూడా డిలే ఉంటుంది. సో అప్పుడు విజన్ కమ్ స్పీచ్. కొంతమంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు హెయిర్ని కట్ చేయడం అనేది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు నేల్ ఏదైతే ఉందో నేల్ని కట్ చేయడం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు మనకు కామన్, మనకి ఏమనిపించదు, హెయిరే కదా కట్ చేస్తున్నారు, నేలే కదా కట్ చేసుకుంటున్నాం. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ సెన్సరీ టాక్టైల్ ఇష్యూస్ అంటూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఇలా టచ్ చేస్తేనా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కొంతమంది హార్డ్ క్లాత్ ఏదైతే ఉంటుందో నార్మల్గా హార్డ్ క్లాత్ కూడా వేసుకునేవారు, సింపుల్ గా టీ-షర్ట్ షార్ట్ అదే ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, మన తెలుగు ట్రెడిషనల్ ఏదైతే డ్రెస్ వేస్తామో అది యాక్సెప్ట్ చేయరు పిల్లలు. ఇప్పుడు క్రిస్టియన్స్ లో కొంతమంది ఫ్రాక్ వేస్తారు, అలాంటి ఫ్రాక్స్ కూడా యాక్సెప్ట్ ఉంటారు. అది నార్మల్, కొంచెం వరకు నార్మల్. కాకపోతే ఇలాంటి సెన్సరీ ఇష్యూస్ టాక్టైల్ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు, ఇమ్మీడియట్ గా తీసేయాల్సిందే అనమాట. బికాస్ ఆఫ్ ఇవి అన్ని స్కిన్ ఏదైతే ఉందో నార్మల్గా ఇది ప్రైమరీ సోర్స్ మన బాడీకి ప్రొటెక్షన్. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు లాగ్ అవుతుందంటే పిల్లలు మట్టిలో ఆడుకోకపోవడం, పిల్లలు శాండ్ లో ఆడుకోకపోవడం, పిల్లలు నార్మల్ గా మడ్ యాక్టివిటీస్ లో వెళ్ళకపోవడం, రైట్. సో పిల్లలు ఓవరాల్ గా గ్రాస్ పైన నడవకపోవడం, చిన్నప్పటి నుంచి ఇవన్నీ దాంతో మనం సోషల్ ఇంటరాక్షన్ ఉందనుకోండి, సో ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం గారాభంగా ఎంత మనం పెంచుతా వెళ్తే పిల్లల్ని డెఫినెట్లీ ఇవన్నీ లాగ్ అయి ఇది ఒక ఇష్యూ కింద కన్సిడర్ అయిపోతుంది. అసలు ఇప్పుడు ఇవన్నీ లేవు కదా, అసలు ఈ ఆటలు లేవు అసలు. ఇప్పుడు మీరు ఒక 15-20 years బ్యాక్ వెళ్తే మన ఇండియాలో ఇవన్నీ ఇష్యూస్ లేవు. ఆర్టిజం, ADHD మీరు ఇంతకుముందు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు భయంకరంగా ఎందుకు పెరుగుతుంది? బికాస్ ఆఫ్
డిజిటలైజేషన్ బికాస్ ఆఫ్ ఇంట్లో టైల్స్ కానీ లేదు అంటే మార్బల్ కానీ, సో బికాస్ ఆఫ్ మనం పార్క్కి తీసుకెళ్ళకపోవడం. ఇంతకుముందు పిక్నిక్ వెళ్ళే వాళ్ళు స్కూల్ నుంచి, ఇప్పుడు పిక్నిక్ కూడా వెళ్ళట్లేదు. రైట్, ఇవన్నీ ఏంటంటే నేచర్ నుంచి మనం ఎంత దూరం ఉంటామో ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇంతకుముందు ఏంటంటే అంటే పెద్దవాళ్ళకి మ్యాక్సిమం తెలుసు, పుట్టంగానే పిల్లలు పాత క్లాత్లు తీసుకోవాలి. అవును, రైట్. ఇప్పుడు మనం జనరేషన్ కి చెప్పామనుకోండి ఎందుకు సంపాదించట్లేదు, మా పిల్లల్ని పాత క్లాత్ లో ఏంటి అన్నట్టుగా అనుకుంటారు. ఏంటంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే రీసెర్చర్స్ ఏం చెప్తా ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు న్యూ క్లాత్ చాలా సాఫ్ట్ చాలా ఖరీదైన క్లాత్ తెచ్చారు మీరు, డెఫినెట్లీ పుట్టంగానే పాప న్యూ క్లాత్ పైన తీసుకొని ఇవ్వరు. ఎందుకు అంటే ఆ క్లాత్ ఏ కెమికల్తో డిప్ అయి వచ్చిందో, రైట్, సో ఏ రియాక్షన్ అవుతుందో ఇవన్నీ మనం చెప్పలేము. ఎందుకంటే పుట్టంగానే పిల్లలకి ఐదర్ మెడికల్ క్లాత్ ఏదైతే ఉంటుందో, గ్రీన్ బ్లూ క్లాత్స్ ఏదైతే ఉంటాయో దానిపైనే పెడతారు, లేదు అంటే ఇంట్లో నుంచి ఎవరైతే పెద్దవాళ్ళు తెస్తారో పాత గుడ్డలు ఉతికినవి దాంట్లోనే పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ కెమికల్ వాష్ అయిపోయింది అది. సో ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో సైంటిఫిక్ గా మనం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు జనరేషన్ ఉన్న పిల్లలకి. అప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా చేసిరో తెలుసుకోలేదు, క్వశ్చన్ చేస్తా ఉన్నారు. లేటెస్ట్ పోగడలు ఎక్కువైపోయి. సో అప్పుడే మనం పుట్టిన పిల్లలకి ఏంటంటే మళ్ళీ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అన్ని ఎన్ఐసీలో పెట్టడం కానీ ఇవన్నీ చేయలేము కదా. సో ప్రతి పిల్లలకి ఏంటంటే అందుకనే సో పాత గుడ్డలు తీసుకొని వాళ్ళని క్లీన్ చేసి ఓవరాల్ గా పాత గుడ్డలను పెట్టడం జరుగుతుంది హాస్పిటల్లో అయితే. కొంతమంది ఏంటంటే తెలియక న్యూ క్లాత్ లో పెట్టేస్తా ఉంటారు, వాళ్ళు పెట్టకూడదు. ఓకే, ఓ వావ్, నైస్, చాలా విషయాలు చెప్తున్నారు మీరు. ఓకే, సో ఈ థెరపీ అనేది ఎట్లా ఇస్తారు? కంప్లీట్ గా రికవర్ అవుతారా థెరపీ త్రూ? చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇవి ఒక 7-8 years బ్యాక్ వెళ్తే మనం ఒక మ్యాక్సిమం ఇండియాలో ఉన్న పాపులేషన్లో ఒక 25% ఆర్ 30% వచ్చేవాళ్ళు మన దగ్గర. బట్ అవుట్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉంటారో ఓవరాల్గా, సో ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్ కానీ, సో వాళ్ళు ఎక్కువ ఉండేది ఇక్కడ పాపులేషన్. అంటే థెరపీస్ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. మేము ఇంతకుముందు ఆన్లైన్ సెషన్స్ కూడా ఇచ్చేవాళ్ళం. సో అక్కడ ఏంటంటే ఒక థెరపీ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మన ఇండియన్స్ కొంతమంది తీసుకోలేరు. ఎంత మనం మీరు లక్షల్లో సంపాదించిన ఒక థెరపీ వచ్చేసి ఒక 50,000-60,000 రూపీస్ అలా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా అక్కడ మెడికల్ ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవి అన్నీ లైక్ గవర్నమెంట్ త్రూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మన ఇండియాలో ఏంటంటే ఓవరాల్గా చాలా డాక్టర్స్ ఉన్నారు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ అఫోర్డబుల్ అనమాట. సో ఓవరాల్గా వాళ్ళు తీసుకోలేని పరిస్థితులు ఆన్లైన్ ఇచ్చేవాళ్ళం అనమాట. సో ఎంత ఆన్లైన్ ఇచ్చినా డెఫినెట్లీ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో ఎప్పుడైతే టచ్ చేసి వాళ్ళకి మనం అన్ని ఇంటరాక్షన్ చేస్తూ ఉంటామో అంత బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోవడం, రైట్. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోవడం వల్ల డెఫినెట్లీ ఇందాకే చెప్పాను, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, చైల్డ్ ఒకరే ఉన్నారు, రైట్. ఇంతకుముందు 10 పిల్లలు ఉండేవాళ్ళు ఇంతకుముందు, అందరు నార్మల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరే పుట్టక పుడుతున్నారు, మీరు చూస్తున్నారు. ఐవీఎఫ్ సెంటర్స్ ఇంతగా లేవు, రైట్. ఐవీఎఫ్ రావడానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట. బికాస్ ఆఫ్ ఫుడ్ అనుకోవచ్చు, బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇంతకుముందు 15-16 yearsలో 20 yearsలో మ్యారేజ్ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు నార్మల్ 30sలో చేస్తున్నారు. సో ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా, నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు. అబౌట్ మీరు ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్లాన్ చేస్తున్నారు, రైట్. సో చైల్డ్ ప్లాన్ చేస్తున్నారంటే 3 months బిఫోరే ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ మానేయాలి. సో మానేస్తే స్పర్మ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. లేదు అంటే డెఫినెట్లీ అది ఎఫెక్ట్ అయ్యేది డైరెక్ట్లీ చైల్డ్కి, ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఓవరాల్గా ఏదైతే ఉందో ఈ ప్రోటోకాల్స్ తెలియవు కొంతమందికి, తెలియకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా వచ్చే చైల్డ్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఇష్యూస్తో వస్తున్నారు. సో కొంతమంది పుట్టట్లేదు, అంత నార్మల్గానే ఉంది, మేము టెస్ట్ అన్ని చేపించాం, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, అమ్మాయిది అంత ప్రాపర్గానే ఉంది ఓవరీ. సో ఇవన్నీ ఉండగా కూడా ఎందుకు పుట్టలేదు అంటే బికాస్ ఆఫ్ ఈ ఏదైతే ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ, లేదంటే మన పొల్యూషన్ అనుకోండి, అది ప్యాసివ్గా మనం తీసుకుంటానే వెళ్తూ ఉంటాం. సో దానివల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో పేరెంట్స్ ఏమైనా ముందే ఏమైనా ఎగ్జామినేషన్స్ చేసుకోవడానికి ఉంటుంది ఒకవేళ వాళ్ళ పిల్లల్లో ఇలా విజువల్ సీకింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి? సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు పుట్టిన తర్వాత డెఫినెట్లీ మనం ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఇప్పుడు కొన్ని టెస్ట్లు ఉంటాయి నార్మల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే, ఫిష్ టెస్ట్ అంటూ ఉంటాం, నార్మల్గా జెనెటికల్ టెస్ట్ అంటూ ఉంటాం. సో అందులో ఏంటంటే డౌన్ సిండ్రోమ్ మేబీ హ్యాపీగా చూడొచ్చు మనం. పెద్ద హెడ్ ఉంటుంది, సో ఐస్ వచ్చేసి ఇలా ఉంటాయి పిల్లలు, సో వేళ్ళు వచ్చేసి షార్ట్గా ఉంటాయి, సిండ్రోమ్ బేబీస్. సో ఇవన్నీ మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే అప్పుడే మనం స్కానింగ్లో చూడొచ్చు. బట్ ఇలా ఆర్టిస్టిక్ ఇష్యూస్ ఉన్న పిల్లలు, ఏడిహెచ్డి ఉన్న పిల్లలు మనం ఎంత స్కాన్ చేసినా బ్రెయిన్ అనేది నార్మల్గా ఉంటుంది,
ఏ ఇష్యూ కనిపించదు. ఓకే. పుట్టిన తర్వాత కూడా పిల్లలు మాక్సిమం మదర్స్ వచ్చి చెప్తా ఉంటారు, సార్ మా దగ్గర బాబు అంత బాగున్నాడు, మైల్ స్టోన్స్ అన్ని రీచ్ అయ్యాడు, అంటే ఏజ్ పెరిగింది, హైట్ పెరిగింది, మెంటల్ ఏజ్ కూడా పెరుగుతూ వచ్చింది, 1 year వరకు కొన్ని వర్డ్స్ కూడా మాట్లాడాడు, 1.5 year వచ్చేసరికి వచ్చిన మాటలు కూడా మర్చిపోయాడు సార్, మళ్ళీ ఇప్పుడు మాట్లాడలేదు. సో అప్పట్లో ఎంత బాగుండేనో అంత నార్మల్గా ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు చూస్తే అస్సలు ఏం మాట్లాడలేదు, ఏది నేర్చుకోవట్లేదు, వాడు కూర్చుంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే నార్మల్గా బికాస్ ఆఫ్ డిజిటల్ గ్యాజెట్స్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్, బికాస్ ఆఫ్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలు ఎప్పుడైతే పుడతారో, సో మనం 1 year దాకా అంటే యాజ్ ఎ మదర్గా 6 months మదర్ ఫీడ్ 110% అది కావాలి. దాని తర్వాత ఏదైతే మనం ఇంట్లో రాగి జావా ఇవ్వడం కానీ అలాంటి ఏదైతే ఇస్తూ ఉంటామో, సో నార్మల్గా లిక్విడ్ డైట్ అంటూ ఉంటాం, అది కంటిన్యూగా 1 year వరకు చేసిన 1 year తర్వాత హ్యాపీగా మనం ఫుడ్ అనేది పెట్టొచ్చు పిల్లలకి. సో ఇది ఓకే, అక్కడ దాకా అయిపోయింది అనుకుంటారు. బట్ యాక్చువల్గా పిల్లల డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేసి 3 years వరకు మనం ఫోకస్ చేస్తూ రావాలి పిల్లలకి. 3 years వరకు ఏదైతే ఉందో మాటలు మాట్లాడడం కానీ, లాజికల్ థింకింగ్ కానీ, సో అండర్స్టాండింగ్ కానీ, సో ఓవరాల్గా ఓన్ డిసిషన్స్ తీసుకోవడం కానీ, సో క్వశ్చనింగ్ ఆన్సరింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ ప్రాపర్గా ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో స్టేజ్ 3 years వరకు కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. ఈవెన్ దో ఐ డెవలప్మెంట్ కూడా 2 years దాకా ఉంటుంది. సో 6x6 విజన్ అని చెప్పాను కదా, అంటే నార్మల్ విజన్ అది రావాలంటే మినిమం ఒక 2 years ఆఫ్ 24 months ఆఫ్ ఏజ్ అనేది టైం పడుతుంది. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ఐ అనేది విజన్ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. సో ఇలా 2 years 3 years ఏదైతే ఏజ్ ఉందో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అప్పటిదాకా డెఫినెట్లీ ఒకవేళ మదర్ ఫాదర్ బిజీ ఉన్నారు, కేర్ టేకర్, లేదు అంటే ప్లే స్కూల్, లేదు అంటే సో వాళ్ళకి ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఈ 2 to 3 years ఏదైతే ఏజ్ మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, 2 years వరకు కూడా నెగ్లెక్ట్ చేసిన తర్వాత మాత్రం డెఫినెట్లీ ఒక 1 year 2 year 3 years థెరపీస్ తీసుకోవాల్సి వస్తుంది మీకు. అప్పుడు కూడా వాడు నియర్ టు నార్మల్ వస్తారా రారా అనేది డిపెండ్స్ అపాన్ థెరపీ సెంటర్ మీద ఉంటుంది. సో రైట్ టైం రైట్ ప్లేస్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ థెరపీ సెంటర్స్ ఆల్సో. ఓకే. ఇప్పుడు పిల్లల స్క్వింట్ ఐ కూడా వస్తుంది కదా ఒక్కోసారి, కొంతమంది ఏమో మా ఫ్యామిలీలో ఉంది అని వదిలేస్తూ ఉంటారు. సో అంత చిన్న పిల్లలకి కంటికి సంబంధించి సర్జరీస్ ఏమైనా చేయించాలని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో స్క్వింట్ ఐ ఉంటే ఏం చేయాలి? స్క్వింట్ ఐ కూడా ఏంటంటే కొంతమందికి నార్మల్గా ప్లస్ పవర్ అంటూ ఉంటాం మనం. ఆ ప్లస్ పవర్లో కూడా ఏంటంటే ఈజోట్రోపియా అనేది కనిపిస్తూ ఉంటుంది, అంటే 2 కళ్ళు నేజల్ సైడ్ వెళ్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో ఏంటంటే ప్లస్ పవర్ ఏదైతే లెన్సెస్ ఉంటాయి, కాన్వెక్స్ లెన్సెస్ అంటూ ఉంటాం. సో కాన్వెక్స్ లెన్సెస్తో పాటు ఏంటంటే కొంతమందికి ప్రిజం గ్లాసెస్ అంటూ ఉంటాం. ఆ ప్రిజం గ్లాసెస్ ఏదైతే ఉందో సో బేస్ ఇన్ ఇస్తే ఐని డీవియేట్ చేస్తూ ఉంటుంది, అంటే నియర్ టు నార్మల్ తేవడానికి వీలు అవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా మీరు 1-2 years నుంచి అలా ఏమైనా ఉందని అనుకోండి, సో డెఫినెట్లీ మనం దానిపైన వర్కౌట్ చేసుకుంటా వెళ్తే వితౌట్ సర్జరీ మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. సో సర్జరీ అనేది ఈ ఏజ్లో అయితే డెఫినెట్లీ అవసరం ఉండదు. ఒకవేళ స్టిల్ కంటిన్యూ అవుతుంది అంటే ఎంత డీవియేషన్ ఉంది, అంటే కన్ను స్ట్రేట్గా చూడాలి, ఒక కన్ను స్ట్రేట్ ఉంది, ఇంకో కన్ను ఇటు వెళ్ళిపోయింది, సో డీవియేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ డీవియేషన్ ఉంటే డెఫినెట్లీ సర్జరీ చేయాల్సిందే. ఒకవేళ కొంచెం తక్కువ డీవియేషన్ ఉంది, ఒక 7, 8, 9 ప్రిజం అలా ఉంది అనుకోండి, మనం అది వితౌట్ సర్జరీతో కూడా చేసుకోవచ్చు మనం, ఈవెన్ దో ఏజ్ పెద్దగా అయినా. సో అలాంటి కండిషన్లో ఏంటంటే డెఫినెట్లీ వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే సో అందులో మనం అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే నీడ్ లేదు సర్జరీ వాళ్ళకి నీడ్ లేదు, మనం ప్రిజం గ్లాసెస్ ఇచ్చి ఒక 1.5 year టైం పడుతుంది అది. సో ఓవరాల్గా రోజు గ్లాసెస్ పెట్టుకోవాలి, తీసేయాలి, దాంట్లో పవర్ ఏముండదు. ఒకవేళ పవర్ ఏమైనా ఉందనుకోండి చైల్డ్కి, పవర్తో పాటు ప్రిజం గ్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. పవర్ లేదనుకోండి ప్లేనో విత్ ప్రిజం గ్లాసెస్. సో ఓవరాల్ గా సర్జరీ డెఫినెట్లీ అవసరం ఉండదు. ఓకే. బట్ ఎక్కువ ఉంది అనుకోండి డీవియేషన్, డెఫినెట్లీ సర్జరీ చేయాల్సిందే, దాంట్లో ఏం చేయలేదు. ఓకే. ఈ విజువల్ సీకింగ్ కి ఎన్ని సిట్టింగ్స్ పడుతూ ఉండొచ్చు? విజువల్ సీకింగ్ ఏంటంటే దాంట్లో కూడా ఇప్పుడు మైల్డ్గా ఉన్నదా ఇష్యూ, లైక్ మైల్డ్ టు మోడరేట్ ఉందా, మోడరేట్గా ఉందా, మోడరేట్ టు సివియర్గా ఉందా. ఒకవేళ ఎక్స్ట్రీమ్ ఉందనుకోండి డెఫినెట్లీ సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 years కూడా టైం పడవచ్చు. మైల్డ్ కండిషన్లో మేబీ ఒక 7-8 months or 6 months సరిపోవచ్చు. సో మైల్డ్ టు మోడరేట్ ఉంటే మేబీ ఒక 1 year 1.5 year టైం పడవచ్చు. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ సివియారిటీ. సో కొంతమందికి 3 months 6 months, కొంతమంది 2-3 years కూడా టైం పడవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah, welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.